ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. రంభనకు పెద్దప్ప మావో మావో మేనక నా మేనత్తరో జ్యోతి లక్ష్మి మా పిన్ని మావో మావో సిల్క్ నా చిన్నత్తరో పందిట్లో పక్కేస్తా సందిట్లో నొక్కేస్తా పందిట్లో పక్కేస్తా సందిట్లో నొక్కేస్తా సై అంటే చంపేస్తారా భానుమతి మాంటి బావా బావా కన్నాంబ మా అమ్మమ్మ సావిత్రి మా పెద్దమ్మ భానుమతి మాంటి బావా బావా నిన్ను చూసి మెచ్చాను నా మనసిచ్చాను నిన్ను చూసి మెచ్చాను నా మనసిచ్చాను ఈ పూజ నీదేనురా స్వామి ఈ పూజ నీదేనురా. భానుమతి మాంటి బావా బావా నిన్ను చూసి మెచ్చాను నా మనసిచ్చాను నిన్ను చూసి మెచ్చాను నా మనసిచ్చాను ఈ పూజ నీదేనురా. లవ్ మీ లాఠీ బాబా లవ్ మీ లాఠీ బాబా.
ఈ ముసలిది డైమండ్ ఎక్కడ పెట్టి చచ్చిందిరా? అనయ్య అనయ్య ఏమా డైమండ్ దొరికిందా? కాదన్నయ్య, ఆయన గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నారు. ఇప్పటిదాకా మీ పాట విన్నాడుగా, బాగా అలసిపోయి గదిలోకి వెళ్ళి పడుకుని ఉంటాడు. పడుకోవడానికి కాదన్నయ్య, ఆయన వాటం చూస్తుంటే ఏదో చేసుకునేలా ఉన్నారు. ఆయన మొహం ఒంటరిగా కూర్చొని గడ్డం చేసుకోవడానికే భయపడతాడు. అటువంటిది ఆయన ఏం చేసుకుంటాడు? నాకేదో భయంగా ఉందన్నయ్య. సరే పద. బావగారు! బావగారు! ఏ! ఈ గెటప్ ఏంటి బావగారు? ఎవరన్నా పట్టుకోవడానికి మారు వేషాలు వెళ్తున్నారా? ఏమైంది బావగారు? జ్ఞాన ట్యూబ్ లైట్ వెలిగింది. మీరంతా దూరంగా ఉండండి. ఇక నుండి ఈ దేహానికి బంధుత్వాలు సెంటిమెంట్లు లేవు. మీకు నాకు కనెక్షన్ కట్ అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను ఎక్కడికండి? హిమాలయాలకి. పర్పస్? బ్యాలెన్స్ జీవితాన్ని తపస్సు చేస్తూ గడపడానికి. మేము మీతో పాటు వస్తాం. అక్కడికి మీరెందుకు? అక్కడున్న సన్యాసుల దగ్గర దండాలు కమండాలాలు కొట్టేయడానిక? కాదు, మీరు తపస్సు ఎలా చేస్తారో చూద్దామని. నేను అక్కడికి వెళ్ళేది ప్రశాంతంగా బ్రతకడానికి. మేము అక్కడికి వచ్చి ప్రశాంతంగా బతుకుతాం. అయితే మీరంతా వెళ్ళండి, నేను ఇక్కడే ప్రశాంతంగా ఉంటాను. మీరెక్కడుంటే మేము అక్కడే ఉంటాం. ఎందుకు? నాకు మనశ్శాంతి లేకుండా చేయడానికా? ఒరేయ్, ఎందుకురా నా జీవితంతో ఆడుకుంటారు? ఓకే బావగారు, మీరు ఇలా బాధపడటం మేము చూడలేం. ఓ పని చేయండి. ఏమిటి? వెళ్ళారని చెప్తా. చూడండి, ఇహ మిమ్మల్ని విసిగించకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ప్రామిస్? కాల్గెట్. కానీ మీరు మాకు చిన్న సాయం చేయాలి. మీ చల్లాయి మెళ్ళ తాళి మాత్రం కట్టను. అక్కర్లేదు, మీ అత్తయ్య గారి దగ్గర ఉన్న డైమండ్ మా మొహాన్ని కొట్టేయండి, మా దాన్ని మేము పోతాం. హలో, వజ్రాన్ని మీరెట్టుకెళ్ళిపోతే మరి మా పోయినట్టి. బావగారు, ఆ వజ్రాన్ని మాకే ఇచ్చండి, మేమే వెళ్ళిపోతాం. ఓ పని చేస్తారా? ఆ వజ్రం తెచ్చి మీ ఇద్దరికి ఇస్తాను. 50-50 చేసుకుని అందరూ కట్టకట్టుకు చావండి. ఓకే, ప్రొసీడ్. అత్తయ్య, అత్తయ్య, నీ దగ్గర ఉన్న డైమండ్ ఒకసారి పట్టావే. దేనికి? అది వీళ్ళ మొహాన పడేస్తే వీళ్ళ పీడ వదిలి నాకు శాప విమోచన అవుతుంది. సారీ, నేను ఆ డైమండ్ ఎవరికి ఇవ్వను. నేను ఉండే. ఇగో అత్తయ్య, నా బాధను అర్థం చేసుకుని వీళ్ళ బాధ నుంచి నన్ను బయటపడేవే. నో నెవర్. ఇదిగో, చీమకు కూడా హాని తలపెట్టిన మనిషిని మేనత్తని చంపాడన్న చెడ్డ పేరు నాకు తీసుకురాకు. అంటే నన్ను మర్డర్ చేస్తావా? ట్రై చేస్తా. అయితే చంపు. ఎలా చంపుతావో చూస్తాను. నువ్విలా తెగిస్తే నేను ఎలా చంపుతాను? భయపడతావేమోనని టెస్ట్ చేశాను. ఏడ్చేవులే. అవును, ఏడ్చానులే. ఆ ఎదవ డైమండ్ మీ దగ్గర ఎందుకు బాలాగారు? అసలే రోజులు బాగలేదు. ఎక్కడ చూసినా దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు. మొన్నటికి మొన్న ముక్కుపుడ కోసం కడపలో ముసలమ్మని కసక్కన పొడి చంపేశారు. ఆ సీ మిస్టర్, నన్నెవరూ చంపలేరు. చంపినా నేను చావను. నువ్వు చావని తెలిసే, కానీ నేను చూస్తున్నానే. నీకంతగా డైమండ్ కావాలంటే ఒక పని చెయ్యి. నీ ఇద్దరు పెళ్లాల్లో ఎవరినో ఒకళ్ళని తల్లించి ఆ పుట్టబోయే బిడ్డకి నా ఏకలింగం పేరు పెట్టి డైమండ్ ఇస్తాను. మళ్ళీ ఇదో కొత్త ఫిట్టింగా? టెర్రరిస్టులు, నక్సలైట్ లాగా నువ్వు కూడా ఇలా షరతులు పెడితే ఎలాగే? పిన్ని గారు పెట్టిన ఫిట్టింగ్ బాగానే ఉంది కదా బావగారు. అమ్మాయి, నువ్వు వెళ్ళి తలచరు కట్టుకొచ్చేసాయి. రేయ్, నువ్వు వెళ్ళి బుట్టెడు మల్లెపూలు తీసుకొచ్చేసాయి. అర్జెంట్ గా మా సిస్టర్ కి ఫస్ట్ నైట్ తెరిపించేసి 9 నెలలు తిరక్క ముందే ఏకలింగం బాబాయిని మా పిన్ని గారి చేతిలో పెట్టేస్తా. వారిని బుట్టలో నా మల్లె పువ్వు. ఆల్రెడీ ఏకలింగం బాబాయ్ మా చెల్లెలు కడుపులో ఉన్నాడు. పొద్దున్న లేవగానే మా చెల్లెలు బుడక్ బుడకమైన 2 సార్లు మాత్రం కూడా చేసుకుంది. ఏమ్మా, నిజమా? అబ్బే, అవి ఉత్త పై చెప్పవంతులు పిన్ని గారు. పై చెప్పవంతులా? మరి కాకపోతే ఒక్క ఫస్ట్ నైట్ సీన్ తోనే గర్భవతి అయిపోద్దా? అవకపోతే ఇప్పుడు అవుద్దండి. బావగారు, ఎలాగూ మా సిస్టర్ తో శోభనం సెక్షన్ పూర్తయిపోయింది కాబట్టి ఈ సంసారం కంటిన్యూ చేసేయండి. బాబు, తాళి కట్టకుండా సంసారం చేస్తే వ్యభిచారము అవుతుంది కానీ సంసారం అవదు. అంటే మా చెల్లెలు వ్యభిచారంటావా? You something is kills the pill, the man like one savage. You got the pill, he's a kibit, and my kibit, Velpur, Jalgandri, Masbati, Pulasi, where's the culture? Stop it! పుట్టుకు చరచర టుబక్కుమే పటారే పట్టే పయోడే తుంబారే పట్టాగరే సలవలడే ఆ ఆ యా సలవలడే ఆ హ ఓ ఏ ఆ తమిళ పడగొడుతున్నా తమిళ తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి తుంబా ఇంబి. చూసారా, మీరు చేసిన వెధవ న్యూసెన్స్ కి ఆయనకు పిచ్చెక్కినట్టుంది. ఆ పిచ్చి లేదు, వెర్రి లేదు, కొంచెం షాక్ అయ్యాడు అంతే. రేపు ఇంకో షాక్ ఇస్తే మామూలు మనిషి నీతో కాపురం చేస్తాడు.
ఇంకో శాఖ. అవును. అరే ఈ ఊళ్ళో బాగా ట్రాఫిక్ ఉండే రోడ్ అది. ఏయ్ ఏంటో ఇది దారికి అడ్డంగా కర్ర పెట్టారు. కర్ర సరిగ్గా చూసి జేబులో 10 రూపాయలు పెట్టరా కుర్రా. 10 రూపాయల? ఏ భూకంప బాధితుల కోసం చందాలు వసూలు చేస్తున్నారా? ఇది చందాల కర్ర కాదురా కుర్రా, రెడ్ అండ్ వైట్ టోల్ గేట్ కర్ర. టోల్ గేట్ కర్ర? ఆ. అసలు ఈ టోల్ గేట్ సిస్టమ్ ఈ ఊళ్ళోనే లేదే. లేదు కాబట్టి కొత్తగా పెట్టాం. 420 కొట్టు. నెక్స్ట్ 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 స్టాప్ స్టాప్ స్టాప్. కమాన్. బీచ్కి వెళ్తానయ్యా. బీచ్ కే పోతావు, యాక్సిడెంట్ అయిపోతావు, మాకెందుకయ్యా. కమాన్. గో ఏంట్రా ఇది? టోల్ గేట్ బావు గారు. ఎవరిని అడిగి పెట్టారు? ఎవరిని ఆడుకోవాల్సిన కర్మ మాకేంటి బావు గారు. మాలో మేము ఆడుకున్నాం, మాకేంటి మేము పెట్టుకున్నాం. ఈ విషయం ఎస్పీ గారికో ఏఎస్పీ గారికో తెలిస్తే మా బావు గారు పెట్టుకోమన్నారని చెప్తాం. ఆ, నా పేరు చెప్తారా? మీరు కాక మాకెవరున్నారు బాబు గారు? ఏడ్చారు. ముందు గేట్ తీయండి. ఓహో మీరు కూడా వెళ్ళాలా? అయితే 10 రూపాయలు కట్టండి. నేను తీయమంటున్నది గేటు దాటడానికి కాదు, టోటల్ గా గేట్ ఎత్తేయమంటున్నాను. టోటల్ గా ఎత్తేయాలంటే మీరు పని చేయాలి బావు గారు. ఏమిటది? తాళి కట్టి మా చెల్లిని భార్యగా చేసుకోవాలి. చస్తే చేయి. అయితే మేము చచ్చినా తీయం.